హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ నుంచి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా, అది కూడా 1 డేలోనే మీకు జాబ్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే. అప్ టు మీకు 25,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. సో చాలా రోజుల తర్వాత ఇన్ఫోసిస్ సంస్థ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోను ఒక చిన్న లైక్ చేసి మీ వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి పేజీలో అఫీషియల్గా ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించి వర్క్ చేయడానికి ఫుల్ టైం బేసిస్ కింద ఈ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వెరీ రీసెంట్లీగానే రిలీజ్ అయింది జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మీకు రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఆన్ సైట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి మీరు రెడీగా అయితే ఉండాలి. ఫుల్ టైం జాబ్స్ అసోసియేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్కిల్ సెట్ కూడా ఇచ్చారు. ఏమేమి స్కిల్స్ ఉండాలి మీకు అన్నీ కూడా ప్రాపర్గా చెప్తాను. రెజ్యూమేలో ఏమేమి స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి మనకు జాబ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా చెప్తాను. సో మనకి అఫీషియల్గా హెచ్ఆర్ఏ ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి పేజీలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ గ్రాడ్యుయేట్, సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. ఇక్కడ బీటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు కాకుండా సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ బిఫోర్ జాయినింగ్ అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి మీకు ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఏమేమి స్కిల్స్ని రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలో చూద్దాము. దాని తర్వాత మనము ఆ యొక్క జాబ్కి సంబంధించి డిస్క్రిప్షన్ అంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఓరల్ అండ్ రిటర్న్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ప్రొఫిషియంట్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీరు ముందుగా రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే 24/7 ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 24/7 షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఇంక్లూడింగ్ మీరు నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఎబిలిటీ టు అండర్స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏదైతే ఇక్కడ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయాలి కాబట్టి మీకు ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ యొక్క టాస్క్ని బేస్ చేసుకొని మీరు ప్రాసెస్ నాలెడ్జ్ చేసేటువంటి, అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఉండాలి. క్విక్లీగా మీరు ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే, సో మీకు లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి పేజీలో మీరు అకౌంట్ అనేది ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి. సో డెఫినెట్గా మనకి సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే మీరు ట్రై చేస్తున్నారో డెఫినెట్గా మీకు లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఉండాలి. ఎందుకంటే లింక్డ్ఇన్లోనే మీకు ఎక్కువగా జాబ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఇందులో మీరు అకౌంట్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకొని ఈజీ అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించి మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఇక్కడ pooja.lalpage@infosys.com అని చెప్పేసి వాళ్ళ ఇక్కడ మెయిల్ ఐడి ఉంది చూస్తారు హెచ్ఆర్కి సంబంధించి. ఈ యొక్క మెయిల్ అడ్రస్కి ఇక్కడ మనకి ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక వర్డ్ ఫార్మాట్లో కూడా అందులో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి రెడీగా పెట్టుకోండి. సో ఎంటర్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి ఫైల్ని డైరెక్ట్గా వీళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. దాంతోపాటు రెజ్యూమే ఫైల్ కూడా పంపించడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫార్మాట్ చూసినట్లయితే ఫుల్ నేమ్ అడిగారు, తర్వాత కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్డ్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అది మెన్షన్ చేయండి. తర్వాత రెలవెంట్ ఎక్స్పీరియన్స్, సో మీకు రెలవెంట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత కరెంట్ సిటీసీ దగ్గర మీకు కరెంట్ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంది అది మెన్షన్ చేయండి. 0 అయితే 0 పెట్టండి ఫ్రెషర్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సిటీసీ దగ్గర
3 lakhs అని చెప్పేసి మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నోటీస్ పీరియడ్ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ నోటీస్ పీరియడ్ దగ్గర ఇమీడియట్లీ అని చెప్పేసి పెట్టండి. సో ఇక్కడ మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ లొకేషన్. సో మీరు ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉన్నారు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ ఎంటర్ చేయండి. తర్వాత రీలొకేషన్ టు చెన్నై ఇఫ్ ఎనీ ఎస్ అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ ఓకే ఫర్ నైట్ షిఫ్ట్స్ ఎస్ అని చెప్పేసి రాయండి. సో ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేసేసి సో ఈ విధంగా ఇక ఫార్మాట్ ఉంది కదా, సో ఈ ఫార్మాట్ అనేది మీరు రెడీ చేసుకున్న తర్వాత సో దాన్ని మనము ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఉంది కదా, హెచ్ఆర్కి సంబంధించి మెయిల్ ఐడి, ఈ మెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఇలా మనము అప్లికేషన్ చేయాలి, ఇందులో అప్లై చేయాలి, అలాగే ఈ ప్రాసెస్ కూడా మీరు చేసేస్తే సరిపోతుంది. సో వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి వెరీ రీసెంట్లీగానే రిలీజ్ అయింది. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా చెన్నైలో ఉంటుంది, తర్వాత మనము హైదరాబాద్కి, బెంగళూరుకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎలాంటి సేల్స్ జాబ్ కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ కాదు, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కాబట్టి సో మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సో వీలైనంత తొందరగా జాబ్ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకొని అన్నీ చూసేసి ఒక వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి ఇన్ఫోసిస్ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.